హైదరాబాద్లో గాలి వాన బీభత్సం సృష్టించి వారమైంది. కానీ నగరంలో విరిగిన చెట్లు ఎక్కడికక్కడే పడి ఉన్నాయి. కరెంట్ పోల్స్ తొలగించలేదు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పనిచేయాల్సిన జీహెచ్ఎంసీ సిబ్బంది తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై నగరవాసులు మండిపడుతున్నారు. పేరు గొప్ప ఊర్దిబ్బ అంటే ఇదేనేమో. విశ్వనగరమని, గ్రేటర్ హైదరాబాద్ అని అంతెత్తున చెప్పుకుంటోంది సర్కార్. కానీ వాస్తవం మాత్రం వేరు. వారం క్రితం నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ చెట్లు, కరెంట్ పోల్స్ కూలిపోయాయి. డ్రైనేజ్ అస్తవ్యస్తంగా తయారైంది. ఆ మరుసటి రోజే నగరాన్ని క్లీన్ చేయాలి జీహెచ్ఎంసీ సిబ్బంది. పోనీ 2 రోజుల తర్వాతైనా తొలగిస్తారేమోనని భావించారు నగరవాసులు. కానీ ఒక్క అధికారైనా, కార్మికుడైనా ఆ వైపు చూస్తే ఒట్టు. వారమైనా పట్టించుకోలేదు. దీంతో ఎక్కడి చెట్లు అక్కడే పడున్నాయి. పోల్స్, కరెంటు తీగలు అలాగే ఉన్నాయి. ఇక డ్రైనేజ్ సంగతి సరే. కనెక్షన్ వాటి ద్వారానే ఇచ్చారు. చెట్లన్నీ ఇరిగిపోయి సోమంలో ఊగుతూ ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించలేదు. కరెంటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెనోవేట్ చేయట్లేదు. సో ఈ విధమైన పరిస్థితుల్లో సిటీ సెంటర్లోనే ఇలా ఉందంటే, ఆనందనగర్ కాలనీ, ఖైరతాబాద్ సిగ్నల్, ఈ సెంటర్లోనే ఇలా ఉందంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో మరి. ఆ కాలనీ, ఈ కాలనీ అన్న భేదం లేదు. ఏ కాలనీ చూసినా ఇదే పరిస్థితి. చెట్లు తొలగించండి మహాప్రభో అంటే అబ్బే మా పని కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇది డైలీ మార్నింగ్ 9 o'clock నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెగ్యులర్గా పారుతూ ఉంటుంది. అది ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వచ్చి చేస్తామంటున్నారు, కానీ ఎటువంటి ఇది కూడా చేయలేదు. ఫార్మాలిటీకి వస్తున్నారు, చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ రెగ్యులర్ అయితే ఇది అవుతూ ఉంది. దీనివల్ల చాలా ప్రాబ్లం అయింది. మా గేటు దగ్గర చూడండి, అసలు లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదనమాట. అంత దారుణంగా ఉంది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం నగరవాసులకు శాపమవుతోంది. ఎక్కడ చూసినా చెట్ల కొమ్మలు, ఆకులే. మెయిన్ రోడ్ అయినా సరే, గల్లీ రోడ్లైనా సరే విరిగిన చెట్ల కొమ్మలే దర్శనమిస్తున్నాయి. ఫుట్పాత్ పై వదిలేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించలేదు. దీంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప సిబ్బంది పనిచేయడం ఎప్పుడో మానేశారంటున్నారు నగరవాసులు. ఇవన్నీ చూస్తుంటే భాగ్యనగరం కాస్త అభాగ్యనగరం అయిపోయిందన్నది నగరవాసి మాట.